మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. థియేటర్లలో ఊచకోత మొదలైంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్నటువంటి అఖండ సక్సెస్ మార్క్ ని సాధించింది. కలెక్షన్స్ విషయంలో ఎన్నడూ ఊహించిన విధంగా బాలకృష్ణ కెరీర్ లోనే ఒక అద్భుతమైనటువంటి రికార్డ్ సెట్ చేయబోతుంది అనేటువంటి అభిప్రాయం వస్తుంది. నిజానికి ఈ సినిమా ట్రెండింగ్స్ ఎలా ఉన్నాయి, ట్రేడ్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. అఖండ దుమ్ము రేపుతుంది అని చెప్పారు అంటున్నారు. కలెక్షన్స్ కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా నాకు వచ్చిన డేటా చూస్తే అసలు ముందున్న ఇన్ఫర్మేషన్ 135 కోట్ల వరకు థియేటర్కల్ రైట్స్, ఓన్లీ రైట్స్ కి 135 కోట్ల వరకు అయిందని చెప్పారు అంటున్నారు. నెట్ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ 80 కోట్లకి కొనుగోలు చేసింది అంటున్నారు. సినిమాకి పెట్టిన ఓవరాల్ బడ్జెట్ చూస్తే ఒక 120 కోట్లని మార్కెట్ లో టాక్ నడుస్తుంది. ఇప్పుడు 140 కోట్ల షేరు, 270 కోట్ల గ్రాస్ బిజినెస్ చేస్తే సినిమా సూపర్ హిట్ అనేటువంటి రేంజ్ కి వెళ్ళిపోద్ది అంటున్నారు. ఈ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి మీకు? మీరు చెప్పినట్లు 120 బడ్జెట్ అనేటువంటిదని చూసారా, అది నాట్ రైట్. ఇంకా కాదు, సినిమా బడ్జెట్ 180 కోట్లు దగ్గర అయింది అనేటువంటిది కదా. 160 నుంచి 170 మధ్యలో అయింది అనేటువంటిది వెల్ మేడ్ ఫిలిం. మామూలు స్థాయిలో ఆ బడ్జెట్ రిచ్నెస్ ఉందా సినిమాలో? ఆ రిచ్నెస్ వెరీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది. కాబట్టి ఆ బడ్జెట్ అనేటువంటి ఇప్పుడు నాకు యాక్చువల్ గా ఐఎమ్ నాట్ మంచి కనెక్టెడ్ విత్ ది ఫిగర్స్ వాటి గురించి నేను ఎప్పుడు మాట్లాడను కూడాను. అవన్నీ కూడా ట్రేడ్ సంబంధించినటువంటి పరిభాష. అయితే కలెక్షన్ల సునామీ, ఒక ప్రపంచం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది మాత్రం అన్ని చోట్ల వస్తున్నటువంటి ఓవర్సీస్ నుంచి కానీ ఆల్ ఓవర్ ద గ్లోబ్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. అంటే ఇప్పుడు మన జిల్లాల్లోనే ఓన్లీ ఏపీ తెలంగాణలో చూస్తే కూడా మీరు నైజాం రైట్స్ కానీ, ఉత్తరాంధ్ర 13 కోట్ల పైన బిజినెస్, ఒక్క రాయలసీమ సీడెడ్ ఏరియాలో 24 కోట్లు పెట్టి తీసుకున్నారు రైట్స్. ఆ రేంజ్, ఆ ఎక్స్పెక్టేషన్ సినిమాలో డెఫినెట్ గా అన్ని చోట్ల కూడా చాలా హై ప్రైసెస్ కి అమ్మేశారు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అనేటువంటిది చాలా ఈ స్థాయి సినిమాలకి ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఇంత కంఫర్టబుల్ గా జరిగింది లేదు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవ్రీథింగ్ వెల్ వెంట్. కానీ ఆ చివరిలో నిర్మాతలకు వచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్, పాత బాకీల తాలూకు గొడవలు ఇవి తప్పితే ఈ సినిమాగా తీసుకొని చూస్తే మాత్రం మేకింగ్ కూడా ఎంత త్వరగా చేశారు. ఇంత పెద్ద స్పాన్ లో సినిమాని దీన్ని బోయపాటి ఇంత స్పీడ్ గా చేశాడు. ఆ విషయంలో కూడా బోయపాటిని అప్రిషియేట్ అవసరం ఉంది. ఎందుకంటే ఇంత స్పాను, ఇంత వైడ్ క్యాన్వాస్ ఉన్నటువంటి సినిమాని ఇంత గ్రాఫిక్స్ వర్క్స్ ఉన్నాయి, యాక్షన్ వర్క్స్ ఉన్నాయి, అన్ని విధాలుగా స్క్రిప్ట్ స్పీక్స్ వాల్యూమ్స్. అలాంటి ఒక స్క్రిప్ట్ ని ఇంత షార్ట్ టైమ్ లో యాక్చువల్ గా ఈ రోజు ఏ సినిమా తీసుకున్నా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు తక్కువేది కావట్లేదు. కానీ బట్ దిస్ ఫిలిం ఎప్పుడైపోయింది అన్నంత ఇదిగా చేయగలిగారు దాన్ని. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ద ఫిలిం డిజర్వ్స్ ద అప్రిషియేషన్. అండ్ ఇంకా ఓవర్సీస్ ఇది కూడా మనకు వస్తుంది కొంత ఇన్ఫర్మేషన్. ఒక అమెరికాలో, ఉత్తర అమెరికా ఆ రేంజ్ లో చూస్తేనే $5 లక్షల ప్రీ రిలీజ్, అంటే ఓన్లీ ప్రీ రిలీజ్ బుకింగ్స్ జరిగినాయి అంటున్నారు. హైదరాబాద్ లేదా తెలంగాణ ఓవరాల్ గా ప్రీ బుకింగ్స్ 3 కోట్ల టికెట్లు అమ్ముడని అంటున్నారు. సో అంత బిజినెస్ కి పాసిబిలిటీ ఉందా? ఇంత సంక్షోభం, ఇంత టెన్షన్, ఇదే సర్ప్రైజింగ్ ఫిగర్ లాగా 3 కోట్ల టికెట్లు మామూలు విషయం. ఆల్ ఓవర్ తెలంగాణ అయి ఉండొచ్చు. తెలంగాణ సిటీ జనాభా అంత లేదు. సిటీ అంటే 1 కోటి మంది, 1.5 జనాభా ఉంటుంది. సిటీ ఎంత మొత్తం మనం సినిమాకి వెళ్ళే వాళ్ళని లెక్కేసి కూడా 1 కోటి మందిని వేసుకుంటారు. ఆ 1 కోటి మందిలో 10% 15% పోతారు తప్ప అన్ని టికెట్లు దిగితే ఇదేదో ఒక ఎగ్జాగరేట్ ఫిగర్. కానీ బట్ అంటే ఓవరాల్ బిజినెస్ లో 3 కోట్ల బుకింగ్ అయి ఉండొచ్చు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేదా ఓన్లీ తెలంగాణ వరకు అయి ఉండొచ్చు. సరే, ఏదైనా మనం ఏమంటారంటే, నేను ఎప్పుడు కూడా ఫిగర్స్ మాట్లాడటం అనేటువంటిది నేను ఎక్కువ చేయను. ఇవన్నీ కూడా అఫీషియల్ గా రావాల్సిన అవసరం. అఫీషియల్ గా రాకుండా మన ఫాన్సిబుల్ లాగా వాళ్ళు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోకూడదు. కానీ సినిమా మాత్రం ఒక ప్రపంచం, ఒక ఉధృతి, ఒక సునామీ, అది మాత్రం నిజం. కానీ ఇన్ని ఫిగర్లు అంతా ఇతరుడు ఎగ్జాగరేటెడ్ ఫిగర్స్ ఏం మాట్లాడటం నాకు తెలీదు. ఫిగర్స్ గురించి మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే 1 వీక్ 10 డేస్ 15 డేస్ తర్వాత వాట్ ఈస్ ద ఓవరాల్ గ్రాస్, వాట్ ఈస్ ద ఓవరాల్ నెట్ షేర్ ఎంత, గ్రాస్ ఎంత అనేటువంటి డీటెయిల్స్ పూర్తిగా వస్తాయి. కాబట్టి అవి అప్పుడు మాట్లాడుకోవచ్చు. సినిమా రిలీజ్ ముందర చాలా సస్పెన్స్ థ్రిల్లర్ నడిచింది. అవును, ఫైనల్ గా థియేటర్లకు వచ్చింది. రిలీజ్ చేసే క్రమంలో కూడా కొన్ని పాసిబిలిటీస్ మాట్లాడుకున్నారు. వేరే సినిమాలు ఉన్నాయి, ముఖ్యంగా అవతార్ వరల్డ్ వైడ్ రిలీజ్ ఉంది. రేపు 18 తారీఖు నుంచి మొత్తం ప్యాక్ అయిపోతుంది థియేటర్స్ అన్ని. ఇట్లాంటి అభిప్రాయంతోనే ఒకవేళ వెనక్కి పెడదామన్నా, లేదా క్రిస్మస్ కి రిలీజ్ చేద్దామన్నా, ఈ పాసిబిలిటీస్ అన్నింటినీ కూడా కాదు, ఇమ్మీడియట్ గా చేద్దామని 3 రోజుల్లో రిలీజ్ చేశాడు. ఇప్పుడు వచ్చింది, మంచి టాక్ వచ్చింది. ఈ ట్రెండ్ న్యూ ఇయర్ వరకు
కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంటుందా ఈ వేరే 100% ఉంటుంది. ఎట్లాగంటే యాక్చువల్ గా అదే రోజు కనుక హడావుడిగా చేసేసి ఏదో తిమ్మి చేసేదో కింద మీద పడి వాళ్ళు చేస్తున్నట్లయితే 5వ తారీఖునే ఈ బ్యాడ్ ఆగిపోయింది అనుకున్నటువంటి బ్యాడ్ వచ్చిన వెంటనే కనుక చేసినట్లయితే అది సఫరింగ్ ఉండేది. కానీ ఈ 1 వీక్ అనేటువంటిది చాలా గోల్డెన్ పీరియడ్ అంటారు. టాక్ పెరిగిపోయింది, ఆగిపోయింది, బాలకృష్ణ అంత పెద్ద సినిమా ఆగిపోయింది అనే టాక్ పెరిగింది, మళ్ళీ వెంటనే 12th రావటం. దీనివల్ల మిగతా చిన్న సినిమాలకు నేను నలిగి ఇబ్బంది పడ్డాయి, వేరే విషయం. దానికి ఎవరి మీద చేయగలిగింది ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ కంటిన్యూ ఏంటంటే ఇప్పుడు అవతారం వస్తుంది కానీ అవతారం వస్తే రావచ్చు, కానీ దాని ఇంపాక్ట్ అనేటువంటిది అఖండ తాలూకు సక్సెస్ మీద కానీ దాని రన్ మీద కానీ పడే అవకాశం లేదు. అప్పటికి సెటిల్ అయిపోతుంది సినిమా. కానీ అవతార్ 3కి రాజమౌళి గారు కూడా ఏదో సస్పెన్స్ ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఏదో ఆయన నెక్స్ట్ ఫిల్మ్ మహేష్ బాబు గారి సినిమాకి సంబంధించి కొన్ని ఏదో రిలీజ్ చేస్తారు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ సస్పెన్స్ ప్యాకేజ్లు, సర్ప్రైజ్ ప్యాకేజ్లు ఇవేమన్నా ఎఫెక్ట్ చేస్తాయి? ఇది ఆల్రెడీ సెటిల్ అయిపోతుంది కదా అప్పటికి. దానికి అవతారం అనేటువంటిది యాక్చువల్ గా ఏంటంటే అవతారం అనేటువంటిది ఇంటర్నేషనల్ ఫిల్మ్, దాని రేంజ్ వేరు, దాని ఇది వేరు. ఇది రూరల్ అండ్ మాస్ కదా, అది మాస్ అది అప్పటికి సెటిల్ అయిపోతుంది సినిమా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాబట్టి దాని ఇంపాక్ట్ ఈ అవతారం కానీ ఏదంటే ఈ సెటిల్ అయినటువంటి సినిమా తాలూకు ఇంపాక్ట్ అనేటువంటిది 2 weeks 3 weeks 100% మొత్తం స్పీస్ అప్ చేస్తుంది. అంటే ఇంకోటి మధ్యలో ఎక్కడా కూడా గ్యాప్ వచ్చే అవకాశం కానీ లేదా హర్డిల్స్ వచ్చే అవకాశం కానీ లేదు. ఎందుకంటే వేరే సినిమాలు కూడా పెద్దవి ఏం కనిపించలేదు. మళ్ళీ సంక్రాంతి రిలీజెస్ వరకు 25th ఉన్నాయి పెద్ద సినిమాలు దొరికినాయి. చిన్న సినిమాల్లో పెద్ద సినిమాలు ఉన్నాయి 25th ఉన్నాయి. శంబాల ఒకటి, శ్రీకాంత్ కొడుకు సినిమా ఛాంపియన్, ఇవన్నీ ఉన్నాయి చిన్న సినిమాల్లో. పెద్ద సినిమాలు ఒక భారీ స్థాయిలో వస్తున్నాడు. ముఖ్యంగా ఛాంపియన్ గోయింగ్ అశ్విని దత్ గారి స్వప్న వాళ్ళు తీసినటువంటి సినిమా చాలా మంచి బజ్ వచ్చింది. ఆ సినిమా ఒకటి ఉంది, శంబాల ఒకటి ఉంది, 2-3 సినిమాలు ఏమి ఉన్నాయి. అయితే వాటికి దీనికి సంబంధం లేదు, ఇది ఒక సపరేట్. బట్ దీనికి ఒక రన్ టైం ఎక్కువ దొరికినట్టుగా చూడొచ్చు మనం. ఈ వారం నెక్స్ట్ వీక్ తర్వాత న్యూ ఇయర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, సంక్రాంతి బిఫోర్ ఒక 1 week వరకు ఈ ట్రెండ్ కానీ సంక్రాంతికి కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలతో కూడా యాడ్ అవుతూ అఖండ కూడా పండగ ఫెస్టివల్ సినిమా అంతా హైందవ ధార్మిక ప్రపంచం గురించి డిస్కస్ చేసింది కాబట్టి అప్పటి వరకు రన్ టైం దొరుకుతుంది. ఒక 1 month పండగ దాకా. పండగ 9th నుంచి వేరే సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి ప్రభాస్, రాజాసాబ్ కానీ, చిరంజీవి గారి సినిమా కానీ, వరప్రసాద్ గారు కానీ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రన్ అక్కడ దాకా సస్టైన్ వెళ్తుంది, నో డౌట్. మీరు అనుకున్న అంచనాల ప్రకారం చూస్తే బిజినెస్ నిర్మాతల ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రేంజ్ బాలకృష్ణ గారి కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ అంటున్నారు. ఆ రేంజ్ బిజినెస్ జరుగుతుంది. అలాగే నార్త్ లో కూడా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ దురంధర్ అక్కడ సెటిల్ అయిపోయింది, పెద్ద హిట్ అయింది, ఓకే. ఇంకా మిగతా పెద్ద కాంపిటీషన్స్ కూడా పెద్దగా లేవు. అది పేట్రియాటిక్ స్పిరిట్, అదొక పేట్రియాటిక్ స్పిరిట్. ఇది కూడాను అంతకు మించినటువంటి పవర్ఫుల్ దీని కాబట్టి ఇది అక్కడ కరెక్ట్ 100% కరెక్ట్ అవుద్ది. కాబట్టి ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటిది అయిపోతుంది అఖండ అనేటువంటిది మనం మాట్లాడుకుంటే, పాన్ ఇండియా లెవెల్లో పట్టుకుందంటే పూనకాలే డెఫినెట్ గా. ఎందుకంటే మొత్తం నార్త్ కనెక్టెడ్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఆ చివరిలో శివుడు వేషంలో వచ్చిన అతను కానీ మిగతా ఆర్టిస్టులు కానీ ఎక్కువగా తెలుగు సినిమా రీజనల్ సినిమా అయినప్పటికీ కూడాను ఆ స్పాన్ కి తగ్గ ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. నేషనల్ స్పాన్ కి తగినటువంటి ఆర్టిస్టులు ఉన్నారు, పాన్ ఇండియాకి తగిన ఆర్టిస్టులు, ఆ కంటెంట్ ఉంది కాబట్టి అక్కడ పట్టిందంటే వైల్డ్ పేరు మామూలుగా ఉంటుంది. సో ఆ రేంజ్ బిజినెస్ కూడా డెఫినెట్ గా. థ్యాంక్ యూ ప్రభు గారు. అందరూ అదే అంటున్నారు 1000 కోట్ల మార్కెట్ టచ్ చేయడం అనేటువంటిది ఈజీ అనేటువంటిది. డెఫినెట్ గా ఇది ఇప్పుడు 1000 పుష్ప తర్వాత 1000 కోట్లు అనేది మార్కెట్ అనేటువంటి దాని మీద టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ ఒకరు చేస్తే అయ్యేది కాదు, అది సినిమాలో కనెక్ట్ అవుతుంది, దమ్ముంటే అయిపోతుంది. ఇది అందుకుంటే మాత్రం డెఫినెట్ గా 1000 అనేటువంటిది 1000 క్లబ్ అనేటువంటిది 1000 వాళ్ళ అయితే మాత్రం బాలకృష్ణ గారి కెరీర్ ఒక ఈ ఏజ్ లో ఆయనకి ఒక డబుల్ ధమాకా 50 years ఇండస్ట్రీ కదా. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినది. ఇది పాన్ ఇండియా లెవెల్లో కనెక్ట్ అయ్యేటువంటిది, ముఖ్యంగా థియేటర్లలో పూనకాలు వచ్చేటువంటి సినిమా ఇది అని చెప్పని ప్రభు గారు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా 1000 కోట్ల టార్గెట్ రీచ్ అయ్యేటువంటి కెపాసిటీ ఉన్న కంటెంట్గా దీన్ని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్ ట్రెండ్స్ని బట్టి చూస్తే కనుక బిజినెస్ బ్రహ్మాండంగా జరిగింది, నిర్మాతలు పడ్డ కష్టాలకి తగిన ఫలితం రాబోతుందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.